ప్రస్తుతం పేట్ బషీర్బాగ్ వద్ద ఉన్నాం. కేవై బాబు అనే ఒక వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ప్రధానంగా నా దగ్గర నుంచి ఏదైతే నేను వర్క్ చేశాను కానీ నాకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి నన్ను చంపేస్తానంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఆ బాధితుడు ప్రస్తుతము పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాడు. మనతో పాటు ఉన్నారు. నమస్తే, ఏం జరిగింది అసలు? ఎందుకు మీకు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వాలి? నా పేరు యాక్చువల్ కేవై బాబు. నా కంపెనీ పేరు విజన్ ప్రాపర్టీ మీడియం సర్వీసెస్. నేను అరుంధతి మెడికల్ కాలేజీలో 22లో చేశాను. 2022లో 10 months వర్క్ చేశాను. వర్క్ అంటే కాంట్రాక్ట్ చేశాను. ఆ కాంట్రాక్ట్కి దగ్గర నాకు 58 lakhs వరకు రావాలి. ఫస్ట్లో 3 months పేమెంట్ రాలేదని చెప్పి రావట్లేదు మళ్ళీ కాంట్రాక్ట్ అంటే ఎటువంటి హౌస్ కీపింగ్ మ్యాన్ పవర్ దగ్గర 30-35 numbers పనిచేసేవాళ్ళు అరుంధతి మెడికల్ కాలేజీలో. మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజ్లో చేశారు మీరు? అది యాక్చువల్లీ ఇతర హాస్టల్ ఉండేది, దాన్ని రెనోవేషన్ చేసి మెడికల్ కాలేజ్ పెట్టారు వాళ్ళు. ఇక్కడ గండమేసం దగ్గర పెట్టిన తర్వాత దాంట్లో నేను మ్యాన్ పవర్ని పెట్టిన తర్వాత 3-4 months ఫస్ట్లో బిల్ రాలేదు. నాకు బిల్ రాలేదని నేను వెళ్ళి సార్ని కలిశాను. సార్ నా బిల్ రాలేదు పేమెంట్ అంటే ఆయన మళ్ళీ మాట్లాడి 1-2 months పేమెంట్ ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఏమైందంటే మళ్ళీ తర్వాత నాకు 7 months పేమెంట్ పెండింగ్ అయిపోయింది. అప్పుడు నేను ఒకసారి మధ్యలో మెయిల్ పెట్టాను వాళ్ళకి, నేనైతే కష్టం ఇన్ని నెలలో చేయడం. ఎందుకంటే నేను ఏ రోజు కూడా ఏ మంత్ కూడా వర్కర్స్ పేమెంట్ ఆపలేదు. నేను ఎవ్రీ మంత్ 10వ తారీఖు వర్కర్స్కి, ఎందుకంటే అది హాస్పిటల్, అది హాస్పిటల్లో మళ్ళీ వర్కర్స్ ఆగిపోయారంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏ మంత్ కూడా నేను ఆపలేదు వాళ్ళకి. ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ వచ్చా. అప్పటికి నాకు 7 నెలల పేమెంట్ బ్యాలెన్స్ ఉంది. నాకు 28 lakhs లాస్ట్లో ఉంటే ఆయనకి అప్పటికి నేను రిక్వెస్ట్ చేశాను. డిసెంబర్ మంత్లో ఏమైందంటే పేమెంట్ 10వ తారీఖు ఇవ్వాల్సింది నేను 15వ తారీఖు వరకు అయిపోయింది. లేట్ చేశాను, నాది పేమెంట్ లేక. వర్కర్స్ అందరూ అయిపోయారు. లేదు సార్ వాళ్ళు మళ్ళీ పని చేస్తారని చెప్పి వాళ్ళకి 50% పేమెంట్ చేసి నేను మళ్ళీ పంపించాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ పంపిస్తే అందరిని బయటికి పంపించారు. బయటికి వెళ్ళిపోంటారు అందరూ మీరని అని పంపించేసి, తర్వాత వాళ్ళు ఒక పార్ట్నర్ ఎవరు ఉన్నాడు బాలాజీ అని, అక్కడ ఇన్ఛార్జ్ నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఆపేసావు కాంట్రాక్ట్ అని చెప్పి నాకు ముందు రోజు వీళ్ళు వర్కర్స్ ఆగినప్పుడు మీరు 7 నెలల నుంచి పేమెంట్ ఇవ్వలేదు, మళ్ళీ నువ్వు ఎట్లా ఆపేసావు అని చెప్పి మీరు నన్ను బెదిరిస్తున్నారా? 9 నెలలు మీరు పని చేస్తే 9 నెలల్లో 2 నెలలు ఇచ్చా, 10 months చేస్తే 2 months ఇచ్చి 8 months ఇవ్వలేదా? ఆ తర్వాత స్లోగా ఇచ్చుకుంటూ వచ్చారు. 52 lakhsకి లాస్ట్కి 19 lakhs ఇవ్వాలి నాకు. 4 నెలలు ఉన్నప్పుడు 2 నెలలు ఆపి, 6 నెలలు ఉన్నప్పుడు 2 నెలలు ఇచ్చి ఇంకో 2 నెలలు ఆపి అలా ఇచ్చారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు పోయి కూడా మేము మాట్లాడితే అందులో గణేష్ అని ఒక ఆయన ఉన్నాడు, గణేష్ అకౌంటెంట్ పేరు, ఆయన కూర్చుండు. అన్నోళ్ళు అకౌంటెంట్స్ మా పోయి మొత్తం చూసినాము, అన్నీ టాలీ చేసుకున్నాము. మీకు 13 lakhs చెక్ ఇప్పుడు ఇస్తాము, ఇంకా 7 lakhs ఎలక్షన్స్ అయిపోయినాక ఇస్తామన్నారు. 31st మేము ఎలక్షన్స్ అయినాయి, 3rd రిజల్ట్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ అయిన 3 రోజులకి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ రాగానే గెలిచినాక ఇంకా పోయి ఇంటికి పోయి కాంగ్రెస్ పైసలు అడిగితే మీరు చూస్తాము, మీ కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కూడా తీసేస్తాము మేము అని చెప్పాను. మరి 13 లక్షలు ఇస్తా అని చెప్పారు కదా? ఇవ్వలేదు, ఏమో ఇస్తామని చెప్పారు ఎలక్షన్స్కి ముందు. ఎలక్షన్స్ అయిపోగానే రిజల్ట్స్ రాగానే ఇంకా ఏం చేసుకుంటావా చేసుకో, నువ్వు ఎవరి దగ్గర పోయినా పేమెంట్ రాదు, నువ్వు హైకోర్టుకు పోతావా, సుప్రీంకోర్టుకు పోతావా, ఎక్కడికి పోయినా సరే నీ దగ్గర అన్ని లీగల్గా బెదిరింపులకు పాల్పడ్డారు. ఓకే, ఎట్లా అంటే ఇక నీ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, బిల్స్, ఇన్వాయిస్లు, ఎవ్రీథింగ్ ఉంది. GST బిల్లే పెట్టినావు కదా, సో నువ్వు ఎక్కడికి పోయినా గెలుస్తావు. సుప్రీంకోర్టు వరకు పో, నేను కూడా నీతో పాటు సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తా. లాస్ట్కు నువ్వు గెలుస్తావు. నిన్ను సతాయించి బాగా ఇబ్బంది పెట్టే ఇస్తా. నీకు ఇమీడియట్గా కావాలంటే పొలిటికల్గా పోతావు కదా, రేవంత్ రెడ్డి తోటి ఫోన్ చెప్పి చూస్తా, అప్పుడు ఆలోచిస్తా. డబ్బులు కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఏం సంబంధం? నాకేం సంబంధం లేదు. ఆయన ఏమనుకుంటారు, నేను ఎవరి దగ్గర వెళ్ళాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర, యూత్లో ఎవరు లేరు దగ్గర, అది నాకు డబ్బులు రావాలి అందుకని అడుగుతా వెళ్ళాను వాళ్ళని. దాని గురించి ఈయన తెలిసినట్టుంది ఇన్ఫర్మేషన్ ఏదో. నేను మొత్తం లాస్ట్ రేవంత్ రెడ్డి ఒక్కడే నీకు ఇప్పించగలడు డబ్బులు, ఇంకెవడు ఇప్పించాడు అంటే ఇప్పుడు మీరు డబ్బులు రావడానికి ఎవరినో సాయం అడుగుతారు కదా, ఎవరైనా ఇప్పించండి మాట్లాడండి. మెయిన్ ఇగో తీసుకున్నాను. నేను ఫస్ట్ ఏంటో 1 year వెయిట్ చేసి లీగల్ నోటీస్ పంపించా. లాయర్ దగ్గర లీగల్ నోటీస్ పంపించా, దానికి రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ MSM అని చెప్పి ఉంటుంది, స్మాల్ స్టేట్, ఇది దాంట్లో అప్లై చేశా. ఇది వేసా కేసు వేస్తే వాళ్ళు 6 months వరకు అవుతుందని చెప్పి 6 months అయిన తర్వాత మేము తీసుకోం, ఇది మీది సర్వీస్ సెక్టర్, ఇది సర్వీస్ తీసుకోం, మేము ఓన్లీ ఇండస్ట్రియల్స్ తీసుకుంటాం అన్నారు. అక్కడేం జరిగింది నాకు తెలియదు. అధికారంలో ఉన్నారు, అందుకని MSMEలో కూడా కరెక్ట్గా న్యాయం జరగలేదు. వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. MSMEలో వీళ్ళు సర్వీస్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు అట్లాంటివి అయితేనే మేము కేసులు తీసుకుంటాము. సో నువ్వు సర్వీస్ చేసావు కదా, అది మా దగ్గరికి రాదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు 6 months డిలే చేసి MSME వాళ్ళు కూడా కేసు టేకప్ చేయలేదు. సో ఆ విషయం ఆయనకు తెలిసింది, MSMEకి పోవడము ప్లస్ లీగల్ నోటీస్ పంపించడం. సో ఆయన బాగా ఈగోగా ఫీల్ అయ్యి
నా మీదకే నువ్వు ఇన్ని కథలు పడతావా అని చెప్పేసి. అంటే ఏమని బెదిరించారు మిమ్మల్ని? అంటే ప్రధానంగా ఏమని అన్నారు? బిఫోర్ వెళ్ళినప్పుడు ఈ కాంట్రాక్ట్ని తీపిచ్చేస్తాను. ఇప్పుడు ఆయన గెలవగానే వెళ్ళి సార్ కంగ్రాచులేషన్ చెబుదామని చెప్తే నీ అంతా చూస్తా అని మొత్తం కాంట్రాక్ట్ పీకేస్తా, కాంట్రాక్ట్ మీద అంతా తీసేస్తాను, అన్ని కాంట్రాక్ట్ పీకిస్తాను, వేరే కాంట్రాక్ట్ పీకిచ్చేస్తాను సార్, నా డబ్బులు నాకు ఇచ్చేయండి సార్, అది నేను హౌస్ కీపర్స్ది, మీకు పేమెంట్ ఆపకుండా నేను పేమెంట్ చేశాను అందరికీ. మీరు వర్కర్స్కి పేమెంట్ మీ డబ్బుల నుంచి చేస్తారు, మీ పాకెట్ నుంచి. ఎవ్రీ మంత్ కూడా 10th కల్లా పేమెంట్ చేసేవాడిని, వాళ్ళ పేమెంట్ బ్యాలెన్స్ ఉన్నా కానీ. ఆయన మెయిన్ ఏంటంటే నీ ఎన్ని పంపిస్తానని చెప్పి నా మీద పెట్టుకుని మేము నా డబ్బులు ఆపేశారు. ఆ తర్వాత చూపించండి ఎటువంటి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు, లోపల ఎఫ్ఐఆర్ అయిందా? అది యాక్చువల్లీ తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను ఆఫీస్కి వెళ్తే నీ ఇవేంటండి ఇవంతా ట్రాన్సాక్షన్స్ ఇవి మేడం ఇవన్నీ మొత్తం ఇన్వాయిస్ మేడం నేను పెట్టింది టోటల్ 52 lakhs 32 lakhs ఇచ్చారు. 19,92,000 పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ 20 lakhs దగ్గర మేడం 3 years అయిపోయింది, 2.5 years అయిపోయింది. దానికి ఇంట్రెస్ట్ వేసుకుంటే అంతే సేమ్ 20 lakhs అయింది నాకు. 2023 ఆల్మోస్ట్ 2 years నుంచి 19,92,000. అంటే 20 లక్షలు 2 years నుంచి ఇవ్వకుండా సతాయిస్తున్నారు మిమ్మల్ని, ఇబ్బంది పాలు చేస్తున్నారు. డిసెంబర్ లాస్ట్ అక్కడ చేసింది కాంట్రాక్ట్. అప్పటి నుంచి తర్వాత 4 months బిఫోర్ మళ్ళీ వెళ్ళాను ఆఫీస్కి. ప్లస్ సార్ నా అమౌంట్ ఇచ్చేయండి సార్ ప్లీజు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నీ కాంట్రాక్ట్లన్నీ తీపిచ్చేస్తా, ఏంటి నువ్వు ఎవడెవరి దగ్గరికి వెళ్తున్నా నాకు తెలుసు, మొత్తం నీ కాంట్రాక్ట్ తీపిచ్చేస్తా, నీ అంతు చూస్తా, ఏంటి నీ వెనకాల ఒక మనిషిని పెడతా, నేను కొంచెం ఫ్రీగా లేను, 15 రోజులు ఫ్రీ అవుతున్నా, నేను ఫ్రీ అయిన తర్వాత నీ అంతు చూస్తా, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, నీ కాంట్రాక్ట్ మొత్తం తీపిస్తా, నువ్వు ఎట్లా ఉంటావు చూస్తాను నేను. అంటే బెదిరింపులు అంటే బహిరంగ బెదిరించారా లేకపోతే ఫోన్స్లో బెదిరించారా? ఆయన ఆఫీస్లోనే. ఏమని బెదిరిస్తున్నారు? బెదిరింపులు అని ఏం లేదు, నీ కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే నేను తీయించేస్తా, 7 వసూలు చేస్తా, నేను చూస్తా, నాతోటే ఫైట్ చేస్తారా, ఆయనతోటి ఫైట్ చేసి అంత పెద్ద డైరెక్ట్ పోయితోనే ఫైట్ చేస్తారు. ఇట్లా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎందుకు చేస్తుండే? డైరెక్ట్ కొట్లాడేది ఆయనతో కొట్లాడే అంత పెద్దోళ్ళు అయితే డైరెక్ట్ పోయి కొట్లాడుతుండే. మేము ఇట్లా వచ్చి రిక్వెస్ట్ చేసి ఎందుకు అడుగుతున్నాను? ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు ఇస్తా అన్నారు, మళ్ళీ ఇవ్వలేదు, మళ్ళీ పోయారు మళ్ళీ ఇస్తాను ఇవ్వలేదు, ఇంకా అట్లనే అయిపోయింది. ఎప్పుడెప్పుడు పెండింగ్ అయింది ఎలక్షన్స్ కానీ మళ్ళీ ఎలా పెండింగ్? ఎప్పుడెప్పుడు ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే నీ పేమెంట్ చేస్తామని చెప్పి మీ అకౌంటెంట్ పిలవమన్నారు. నా అకౌంటెంట్ వెళ్ళారు, నేను వెళ్ళాను, మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, వాళ్ళ అకౌంట్ కూర్చొని సెటిల్ చేశారు, ఇది కరెక్టే ఇవ్వాల్సిందని. ప్లస్ మెటీరియల్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేసినా 1 year మెటీరియల్ చూసుకున్నారు, వాళ్ళ దగ్గర రాలా బయట నుంచి, ఎక్కడి నుంచి బయట నుంచి రాబోతే నేనే ఇవ్వాలి కదా వాళ్ళకి. లేదు సార్ అని అకౌంటెంట్ చెప్పాడు ఇవ్వాలి సార్ అని. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీకు 2 daysలో చెక్ ఇచ్చేస్తున్నాం 13 lakhs, బ్యాలెన్స్ అమౌంట్ జీఎస్టీ అమౌంట్ సార్ వచ్చిన మాట. యాక్చువల్లీ నేను జీఎస్టీ అమౌంట్ కట్టాను, అదేంటే గవర్నమెంట్ డబ్బులు నేను ఎందుకు ఇస్తాను నేనేమని అంటారు. అంటే ఇప్పుడు బిల్లు పెట్టినప్పుడు జీఎస్టీ పెడతా కంపల్సరీ, అది నేనేమని అంటారు వాళ్ళు. అది నేను పే చేసా, అది వాళ్ళ అకౌంటెంట్ ఆన్లైన్లో చూసుకున్నాడు, లేదు సార్ వీళ్ళు పే చేశారు, ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ పే చేయాలి జీఎస్టీ 20వ తారీఖు కల్లా, నేను అన్నీ పే చేశా. కానీ వాళ్ళు ఏంటంటే అన్నీ అయిపోయింది, బిల్స్ 4 నెలల తర్వాత మళ్ళీ బిల్స్ బయట తీసి నువ్వు అది తప్పు రాసో ఓటీకి రాసో, నేను వాళ్ళు ప్రతి అటెండెన్స్ మీద వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది ఇన్ఛార్జ్. ఎందుకు మీ మీద ఇప్పుడు పని చేయించుకున్న తర్వాత ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు? డబ్బులు లేవా అని అంటే ఒక మంత్రి దగ్గర డబ్బులు ఉండవా, ఒక ఎమ్మెల్యే దగ్గర డబ్బులు ఉండవా? గతంలో మల్లారెడ్డి అల్లుడే కదా, మరి అంత పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి, మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గర డబ్బులు ఉంటాయి, మొన్నటిగా గ్రాండ్గా కూతురు పెళ్లి కూడా చేశారు, మళ్ళీ అటువంటిది వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం అట్లా సెనారియో కూడా లేదు కదా. లేదు మేడం, దగ్గర నేను వాళ్ళ ఆఫీస్లో కూడా డైలీ మధ్యాహ్నం వెళ్ళి కూర్చుని సాయంత్రం 7 తర్వాత అప్పుడు కలిసి మాట్లాడు, వస్తుంది అమౌంట్ ఇస్తా అనేవాళ్ళు. ఆ తర్వాత నుంచి ఏంటి 1 year తర్వాత ఏం లేదు, నేను ఎన్నో మెసేజ్లు పెట్టా ఆయనకి, మొత్తం మెసేజ్ కూడా పెట్టా, ఎప్పుడు రిప్లై ఇచ్చేవాళ్ళు కాదు. సార్ ప్లీజ్ సార్ నా అమౌంట్ రిలీజ్ చేయండి. ఆ తర్వాత అప్పుడు నేను లాయర్ నోటీస్ పంపించా, ఇది చూడండి 23 నుంచి ఎన్ని మెసేజ్లు పెట్టా ఆయనకి. Sir, I'm trying to reach you over phone for the payment. I request you to release the outstanding amount as early as possible regarding KY Babu. Good afternoon, sir. Please request my payment release చేపించండి సార్. ఫెస్టివల్ వల్ల ఫండ్స్ చాలా ప్రాబ్లంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. కెన్ ఐ కమ్ టు హాస్పిటల్ టుడే సార్ ప్లీజ్ పేమెంట్? ఇన్నిసార్లు అడిగినప్పటికీ కూడా కనికరం లేదా, ఎందుకని? అట్లీస్ట్ 15 లక్షలన్నా రిలీజ్ చేయండి, అర్జెంటుగా ఉంది అంటూ కూడా మీరు అనేక సార్లు మెసేజ్లు పెట్టారు, అంటే రిప్లై ఇవ్వలేదా? ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను కాంటాక్ట్ నంబర్. అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏమో మేడం ఎందుకు పట్టించుకోండి, ఆయన మీరేమైనా పొలిటికల్ పరంగా మీకు ఏదైనా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు మేడం, అసలు నాకు అట్లా చిన్న బిజినెస్ ఏముంటాయి మేడం, అసలు ఈయన అంటే చిన్న ఎంటర్ప్రైనర్,
మంత్లీ ఇట్లాంటి పనులు చేసుకొని ఒక ఆయన దగ్గర ఒక 30-40 మందిని పెడితే ఈయనకు వచ్చేది అక్కడ 10-15 వేలు కూడా ఇన్కమ్ ఉండదు. అన్ని పర్సెంటేజ్ ఈయనకు వచ్చే పర్సెంటేజ్ మంత్లీ పర్సెంటేజ్ ఒక్క మనిషి మీద ఒక 2,000 మిగులుతుంది. దానికి ఆయన పేమెంట్ అంతా లక్షలు ఆపేస్తే ఇన్ని రోజుల నుంచి 2 years నుంచి ఇంట్రెస్ట్ పైసలు అవన్నీ ఈయన అప్పులు అయిపోయాడు ఇప్పుడు. అట్లా అంటే మీ దగ్గర ఆధారాలు ఏవేవి ఉన్నాయి? ప్రధానంగా డీటెయిల్స్ ఉన్నాయి మేడం. ప్రతిదీ ఆయన దగ్గర పెట్టిన మ్యాన్ పవర్ డీటెయిల్స్, బిల్స్, అటెండెన్స్ రిజిస్టర్స్, ఎంతమంది పనిచేస్తున్నారు ప్రతి మంత్లీ వైజ్గా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో మొత్తం 9 monthsకి సంబంధించి మొత్తం ఫోల్డర్స్ చేసి ఎవ్రీ మంత్ వైజ్గా సబ్మిట్ చేశాం మేడం. ఓకే, సుమారు ఎంతమందిని పెట్టారు మ్యాన్ పవర్? మొత్తం 30 members. 30 అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి ఒక్కొక్క నెల 30 మంది ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజుకు కూడా డిఫరెంట్గా. ఇప్పుడు కంప్లైంట్ కాపీలో ఏమని పేర్కొన్నారు? అసలు దీంట్లో ఏమని రాశారు ప్రధానంగా? అది పేమెంట్ ఇవ్వలేదు, 10th బ్యాలెన్స్ ఉంది. ఓకే, చెప్పండి. నాకు కూడా ప్రాణాలు ఉంది ఏంటి, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 15 days ఫ్రీ అవుతాను, ఫ్రీ అంటే నేను ఎంత చూస్తాను, నేను వెనకాల మనుషులను పెడతాను, నువ్వే నా టార్గెట్, ఇంకా నాకు వేరే విధంగా కాదు, 15 days ఫ్రీ అంతా నేను చూసుకుంటా. రీసెంట్గా వెళ్ళా, యాక్చువల్లీ అక్టోబర్లో వెళ్ళాను నేను దసరా ముందు. ఆ తర్వాత నుంచి నాకు భయం వేస్తుంది కదా, ఒక ఎమ్మెల్యేతో నేను పోరాడలేను కదా, ఇప్పుడు ఏదైనా చేయొచ్చు మమ్మల్ని, నాకు ప్రాణం, నాకు 3 ఆడపిల్లలు ఏంటి. అప్పటి నుంచి నేను భయపడి ఆయన జోలికి వెళ్ళాం, కానీ నా పేమెంట్ రావట్లేదు ఇప్పటికి. నేను అందుకే మళ్ళీ పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చా, రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకనే నేను కేసు పెట్టాను, ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తా అన్నారు. అది వాళ్ళకు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి కదా, ఎవరైనా ఫీజు కట్టకపోతే ఊరుకుంటారా? ట్రీట్మెంట్ చేయించుకుని మేము మా దగ్గర డబ్బులు ఇవ్వనంటే ఊరుకుంటారా? లక్షలు ఫీజులు తీసుకుంటారు వాళ్ళు. అట్లీస్ట్ ఒక 20,000 కట్టకపోతే స్టూడెంట్ని బయట నించోబెట్టిన పరిస్థితి ఉంటుంది వాళ్ళ కాలేజ్. అంత డబ్బు ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి, అవి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ఈ గోల్కి వెళ్ళకుండా అది క్లియర్ చేస్తే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాం మేము, అంతే. ప్రస్తుతం మీ ఫ్రెండా? ఎస్, ప్రస్తుతం అతనికి ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఎస్ మేడం, కరెక్ట్ మేడం. ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు కదా, ఇంతకుముందు వాళ్ళ మామ మల్లారెడ్డి గారు మాజీ మినిస్టర్. సో వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది. ఈయన చిన్న ఎంటర్ప్రైనర్, ఈయనని ఏమైనా చేయొచ్చు ఏ టైంలోనైనా. అందుకనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది మేడం. సో అది యాక్చువల్లీ ఏమంటే తర్వాత మన ఎల్లుంటి కలిసినప్పుడు ఇట్లా నన్ను బెదిరించిన తర్వాత ఏమన్నారంటే, ఓ పంచే నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, కోర్టుకి వెళ్ళు, హైకోర్టుకి వెళ్ళు, నువ్వు హైకోర్టుకి వెళ్తే నీ సుప్రీంకోర్టులో వేస్తా, సుప్రీంకోర్టుకి వచ్చిందో గ్యారెంటీ గెలుస్తావు, నీకు తిప్పి అప్పుడు ఇప్పిస్తా డబ్బులు. నీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండే, నేను తెలుసు, నువ్వు సుప్రీంకోర్టు గెలిస్తే తిప్పి ఇప్పిస్తాను నీకు. ఎందుకంటే అంటే పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు మీరంటే? మేడం తెలియదు నాకు, అంటే అధికారం ఉంది అని మదమా లేకపోతే ఏంటి? ఏమో అదే అయి ఉంటుంది. అంటే నన్ను ఎవరేం చేయలేరు అనే అధికార దుర్వినియోగం ఇది క్లియర్గా కనిపిస్తుంది, అహంకారం. మాకు ఇక్కడ డబ్బు ఉంది, హోదా ఉంది, మాకు హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ మామ కూడా బాగా రిచ్, ఇక్కడ మాకు ఇన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో అట్లా అని అదే మేడం, ఒక ఎమ్మెల్యేకి నేను లీగల్ నోటీస్ పంపించాను, ఆ ఈగో మేడం ఆయనకి మెయిన్. ఆ ఈగో లీగల్ నోటీస్ ఎందుకు పంపిస్తాడు? నేను చేయను, 1 year వెయిట్ చేసి ఇప్పుడు ఎవరికి డబ్బులు, ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా సాదాసీదా ఒక మనిషి ఎవరైనా సరే మోసం చేశారంటే లీగల్ నోటీస్ పంపించాలి. జ్యుడిషియర్ని అలానే కదా నమ్ముతారు. 40,000 20 లక్షలకి నెలకు 2 రూపీస్ మిత్తి బయట తెచ్చి జీతాలు ఇస్తే 2 నెలలకి 40,000 మిత్తే కట్టాలి. 10 సంవత్సరంగా 5 లక్షల కాలు మిత్తే అయింది, 25 లక్షలు అయిపోయింది. అట్లా అని చెప్పి ఇంక వస్తలేదని చెప్పి ఇల్లీగల్ నోటీస్ పంపింది. ఎవరైనా అదే చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినా నార్మల్గా ఎవరితోనన్నా మనం బిజినెస్ డీల్ పెట్టుకున్నా కూడా నోటీసులు అనేది కామన్, డబ్బులు ఇవ్వాలి కదా. ఎంఎస్ఎంఈకి వెళ్ళినా అక్కడ అవ్వాలి, నాకు అదే అర్థం కాలేదు. వాళ్ళు 6 months తిప్పించి తర్వాత లేదంటే తీసుకోమండి, మేము సర్వీస్ కదా మీరు చేసింది, హౌస్ కీపింగ్ సర్వీస్ ఉండదు, ఓన్ ఇండస్ట్రీస్కి ఉంటుంది అన్నారు. అది అసలు ఎక్కడ లేదు. కానీ మనం వాళ్ళతో నెగ్గలేమని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు ఉన్నారు మేడం. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది, పొలిటికల్గా ఎంఎస్ఎంఈకి వాళ్ళే కాంటాక్ట్ చేసి ఆయన వస్తాడు, అసలు ఆయన కేసు మీరు టేకప్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అట్లా దాన్ని స్టాప్ చేయించారు. వాళ్ళు 6 months హోల్డ్ చేయడానికి రీజన్ కూడా అదే. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది. ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వట్లేదు, అంతే. అంత ఈగోగా ఎందుకు ఇవ్వకూడదు అంటే పర్సనల్ గ్రడ్జా, ఈగోనా? అంత కూడా లేదు కదా. మెసేజ్లు అన్నీ చూశారు, కనీసం 20-30 మెసేజ్ పంపించారు. ఎక్కడైనా ఒక బెదిరింపుగా అనిపించిందా? ప్లీజ్ అనే ఉంది, గుడ్ యూ అనే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేకి నోటీస్ పంపించడం ఏంటి అనే ఉద్దేశమేనా? నాకైతే ప్రాణాన్ని ఉంది, నాకు ఏదైనా నా పిల్లలకి ఏదైనా నాకేమైనా అయినంటే వాళ్ళే బాధ్యులు. అది నాకు 3 ఆడపిల్లలు, అది నాకు కొంచెం అమౌంట్ ఇప్పించండి.
ఒకసారి కాల్ చేయండి మీరు మీ ఫోన్తోని మర్రి రాజశేఖర్ రెడ్డికి, ఎత్తుతారేమో, కాల్ చేయండి. కాల్ లిఫ్ట్ చేయండి ఒక్కసారి చేసి చూడండి, ప్రయత్నించండి ఒకసారి. చేయరు లిఫ్ట్ చేయరు మేడం. ఎన్నోసార్లు మెసేజ్ పెట్టాను, ఏం చేశాను అంటే చేయండి ఒక్కసారి, భయపడకండి, చేయండి. భయపడుతున్నారు అతను అంటే లిఫ్ట్ చేస్తున్నారా లేదా ఒక్కసారి చూద్దాం. నేను చాలాసార్లు చేశాను మేడం, తర్వాత నుంచి చేయట్లే నేను అసలు. ఒకసారి కాల్ చేసి హలో సార్, అదే సార్ పేమెంట్ గురించి అని కాల్ చేశాను సార్. ఏం నీకైతే ఇచ్చేది ఏం లేదు కదా బాబు, మన దీని ప్రకారంగా అయితే అదేంటి సార్, ఇచ్చేదేం లేదంటే ఏంటి సార్? ఇదే 19 లాక్ లెక్క చేసి నీకు ఇస్తాం కూడా కదా బాబు, ఏంటి సార్? లెక్క చేసి నీకు అన్ని ఇస్తాం కూడా కదా సార్ ఇంకా 19,92,000 రావాలి కదా సార్. ఇక నువ్వు ఎంత వేసుకుంటా అంటే ఇక అది ఇట్లా అవుతుందా బ్రదర్? సార్ దాంట్లో 1 రూపీ కూడా నేను అట్లా యాడ్ అట్లాంటివి ఏమి లేవు సార్, చెబుతున్నా కదా. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళే సైన్. ఒకసారి మాట్లాడదాం, ఏంటి సార్? ఒక 1 వీక్ అయినా కదా మాట్లాడదాం. ఓకే సార్. 1 వీక్ అయితే అంటే ఇవాళ ఫోన్ లిఫ్ట్ చేశారేమో 1 వీక్ అని చెప్తున్నారు. మళ్ళీ 1 వీక్ అది ఉంటుందో లేదో, ఇట్లానే పొడిగించేది. అంటే ఇక్కడ కంప్లైంట్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండొచ్చు. ఇట్లా అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది, అందుకంటే వీడియో కూడా తీశారు, మనం ఇంటర్వ్యూ అవుతుంది అక్కడ నుంచి ఫోన్లలో నుంచి ఎవరో వీడియో తీస్తున్నారు. ఇంతకుముందు కొంతమంది వచ్చి కూడా మీ నంబర్ అడిగారు, ఇవ్వకండి ఎవరు నంబర్. అవును, మీ ఫోన్ ఇవ్వండి, ఒక కాల్ చేసుకుంటాను. అవును, ఇవ్వకండి మీ నంబర్. అదే అర్థమైంది మేడం, అందుకనే ఇవ్వలేదు, వెళ్ళిపోయాడు అబ్బాయి. అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా అనేక సార్లు చాలామంది భూ వివాదంలో కూడా మా భూములు కబ్జా చేశారంటూ కూడా మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి పైన అనేక సార్లు చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మనము విజువల్స్లో ఇక్కడ చూస్తున్నట్టే విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒకవైపు సర్వీస్ కోసం అని చెప్పి వీళ్ళని మ్యాన్ పవర్ పెట్టడం జరిగింది. అరుంధతి హాస్పిటల్కి సంబంధించిన ఎక్కడైతే వీళ్ళు పనిచేస్తున్నారు 30 మంది వరకు హౌస్ కీపింగ్ దాంట్లో పెట్టారు. ఆ తర్వాత అనేక సార్లు డబ్బులు ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. సుమారుగా 10 నెలల వరకు మేము దాంట్లో పనిచేసాము. పనిచేసినప్పటికీ కూడా 2 నెలలు డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఎలక్షన్స్ ఒక్కసారి చెప్పడం, ఆ తర్వాత కూతురు పెళ్ళి ఉంది అని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఇస్తానని ఇప్పుడు ఫోన్ ఎత్తి కూడా 1 వీక్ తర్వాత మనం మాట్లాడదాం, చూద్దాం, ఇచ్చేసాం కదా ఇంకేం ఇచ్చేది ఉందని అంటూ మాట్లాడుతున్నారు. ఇతని దగ్గర ప్రస్తుతం అన్ని ప్రూఫ్లు కూడా ఎప్పుడెప్పుడైతే పనిచేశారో, ఎలా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, పూర్తిగా బ్యాంక్లో చెక్ రూపంలో ఎంత డబ్బులు ఇచ్చారని కూడా క్లారిటీగా మెయింటైన్ చేసి మరి రికార్డ్ పెట్టుకొని ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఇక్కడ చూడొచ్చు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ పేట్ బషీర్బాగ్ అంటే కంప్లైంట్ తీసుకున్నట్టు కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 19,92,339 రూపీస్ అయితే ప్రస్తుతం ఇవ్వాలి. ప్రధానంగా చూసుకుంటే కూడా 20 లక్షల వరకు డబ్బులు ఇవ్వాలి. గత 2 ఏళ్ల నుంచి నన్ను ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏం జరిగినా కూడా మర్రి రాజశేఖర్ రెడ్డే దీనికి కారణం, ఎమ్మెల్యేనే కారణం అంటూ కూడా యేసుబాబు అన్న వ్యక్తి ప్రస్తుతం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇతనికి డబ్బులు ఇప్పించాలి అంటూ పోలీసులని ఆశ్రయించాడు, మరోవైపు మీడియాని కూడా ఆశ్రయించాడు. నాకు డబ్బులు ఇప్పించండి దయచేసి అంటూ కూడా రిక్వెస్టింగ్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.